మరి దేవుడు ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? చాలామంది అన్నట్లుగా ఎందుకంటే ఇంకా వెయిట్ చేయటం, ఈ ప్రపంచాన్ని ఒక దెబ్బతో సర్వనాశనం చేసేస్తే అయిపోయింది కదా, మరి దేవుడు తన శక్తిని చూపిస్తే అయిపోయింది కదా అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఆయన గురించి రాయబడింది, ఆయన ఎవరంటే దీర్ఘశాంతుడు. దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. ఆయన గురించి రాయబడింది, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును అని రాయబడినటువంటిది ఉంది. ఎంత శాంతమూర్తి, అందుకని ఆయన గురించి రాయబడింది సమాధానకర్త అని రాయబడింది. కనుక దేవుడు దీర్ఘశాంతుడు. మరి ఇక దీర్ఘశాంతము ఇంకా మన మీద ఉన్నది అంటే ఎందుకుంది అంటే, ఆ యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందిగా ఉందని ఎంచుకోవాలి. మనం రక్షింపబడాలని దేవుడు కోరుతూ ఉన్నటువంటి వారుగా. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాస్తున్నాడు. దైవ జ్ఞానం ప్రకారం ఎన్నో పత్రికలను పౌలు రాస్తున్నాడు. వీటిని గూర్చి